అయినను వీధులలో ఉల్లాసి చల్లుచుండవచ్చు. కలకత్తా వంటి పెద్ద హరే కృష్ణ ప్రభుజీ, సాదర ప్రణామ్స్ ప్రభుజీ. రైట్, చెప్పండి మాతాజీ. ప్రభుజీ, ఇప్పుడు మనం రోజు నామ మహిమ రోజు వింటూనే ఉంటాము ప్రభుజీ. ప్రతిరోజు వింటూనే ఉంటాము. కానీ మళ్ళీ అయినా కూడా సరిగా జపించాం ప్రభుజీ, ఎందుకని అట్లా? ప్రయారిటైజ్ చేయాలి మనం. ఆ, రోజు వింటున్నా కూడా మనం జపించడానికి మనకి స్ఫూర్తి రావట్లేదు అంటే మనలో పట్టుదల లేదని. పట్టుదల ఉండాలి, ప్రయారిటైజ్ చేయాలి, దానికి ఇవ్వాల్సినటువంటి వాల్యూ, ఇంపార్టెన్స్ ఇవ్వాలి మనం. అలా ఎలా ఇవ్వగలుగుతాం? భక్తుల సాంగత్యంలో ఇవ్వగలుగుతామండి. మనం జపిస్తున్నాం, భక్తులతో కలిసి జపిస్తే మనం నిద్రపోయినప్పుడు వాళ్ళు లేపుతారు. మనం ఫోన్ చూసుకున్నప్పుడు మనల్ని చూస్తారు వాళ్ళు, అప్పుడు మనం ఫోన్ కింద పెడతాం. అలా మన భక్తుల సాంగత్యంలో కనుక జపం చేస్తే జపం కొంచెం సీరియస్గా చేయగలుగుతాం. ఒంటరిగా చేస్తే అంటే అందరికీ కుదరకపోవచ్చు. ఆ, అందరికీ భక్తుల సాంగత్యంలో వచ్చి జపం చేయడం అనేది కుదరకపోవచ్చు, వారి యొక్క ఇంటి పరిస్థితుల వల్ల కానీ, ఉద్యోగం కుటుంబం యొక్క బాధ్యతల వల్ల కానీ. కానీ వీలైనంత వరకు ఒకరిద్దరు ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళతో పాటు కలిసి అనుకోండి, 16 రౌండ్లు జపం చేస్తున్నాం, కనీసం ఒక 4 రౌండ్లు కలిసి చేద్దాం. 16 కలిసి చేయలేకపోవచ్చు, ఏదో ఒక టైం పెట్టుకుందాం, రోజులో సాయంత్రమో లేదా మధ్యాహ్నమో పొద్దున్నో కనీసం ఒక 4-5 రౌండ్లు కలిసి చేస్తే ఆ ఆ కొన్ని మాలలైనా కూడా మనం కొంచెం ధ్యానంతో ఏకాగ్రతతో చేయగలుగుతాం. బేసికలీ మనం ప్రయారిటైజ్ చేసుకోవాలండి, మనలో పట్టుదల ఉండాలి. అదే ఒక ఇది ఫస్ట్ ఉంది కదా. ఏమో బాగా జపించాలని చెప్పేసి ఆ కూర్చుంటాం ప్రభుజీ, మళ్ళీ మెల్లమెల్లగా వెళ్ళిపోతా ఉంటుంది కదా. అది అది మనసు యొక్క నైజం అది. అందుకే కృష్ణుడు ఏమన్నాడు, యతో యతో నిశ్చలతి మనశ్చంచలం స్థిరం తతస్తతో నియంయేత్ ఆత్మన్యేవ వశం నయేత్. ఎప్పుడైతే మనసు అటు ఇటు వెళ్ళిపోతుందో మళ్ళీ ఆ మనసుని తీసుకొచ్చి ఇక్కడ మనం ధ్యానం మీద పెట్టాలి. అర్జునుడు ఏమన్నాడు, చాలా కష్టం అది, చెప్పేసావు నువ్వు ఈజీగా, ఎప్పుడైతే మనసు అటు ఇటు వెళ్ళిపోతుందో తీసుకొచ్చి ఇక్కడ పెట్టాన్నావు. కానీ అంత ఈజీ కాదు అది. ఆ, చంచలం హి మనః కృష్ణ ప్రమాథి బలవదృఢం తస్యాహం నిగ్రహం మన్యే వాయోరవిసు దుష్కరం. నా మనసు ఎంతో చంచలం, నేను వాయువుని బంధించగలను కానీ నా మనసుని బంధించలేను అన్నాడు అర్జునుడు. అప్పుడు కృష్ణుడు ఏమన్నాడు, అసంశయం మహాబాహో మనోదుర్నిగ్రహం చలం. కరెక్టే, నువ్వు అన్నది కరెక్టే. మనసుని నియంత్రించుకోవడం చాలా కష్టం. నువ్వు స్టార్ట్ చేస్తావు, బాగా చేస్తావు, 5 నిమిషాలు, 10 నిమిషాలు, పావు గంట అంతే. తర్వాత మనసు ఎక్కడికి వెళ్ళిపోతుంది. ఈ మనసు అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. మళ్ళీ ఇక్కడ 4 రౌండ్లు అనమాట. 4 రౌండ్లు చేస్తాం. 4 రౌండ్లు ఒక్క మంత్రం కూడా మనసులోకి వెళ్ళదు, అటు ఇటు తిరుగుతూనే ఉంటుంది. మీరు ఎప్పుడైనా పుస్తకం చదివారా? ఒక పేజ్ అంతా చదువుతారు, అందులో ఒక్క లైన్ కూడా ఎక్కలేదు మనకి. ఏదో ఆలోచిస్తూ పేజ్ మొత్తం చదివేశాం, 2 పేజీలు చదివేశాం, ఒక్క ముక్క కూడా వెళ్ళలేదు. స్టూడెంట్స్కి బాగా తెలిసే విషయం. అవునా? అలా జరుగుతుంటుంది మనకి. అది ఏకాగ్రత కుదరాలి అంటే మనం పట్టుదల ఉండాలి. అందుకే కృష్ణుడు అభ్యాసేనతు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే. అభ్యాసం చేయాలండి, ప్రాక్టీస్ చేయాలి, ప్రార్థించాలి భగవంతుణ్ణి, స్వామి ఏకాగ్రత రావట్లేదు, ప్లీజ్ కొంచెం ఏకాగ్రత ఇవ్వు. మనం ఒకసారి చెప్పుకున్నాం, మనం హరే కృష్ణ మహామంత్రాన్ని చక్కగా జపించాలంటే 6 మార్గాలు ఉన్నాయి. మంత్రార్థ చింతన. అదొకసారి మళ్ళీ ఒక్కసారి రివైజ్ చేసుకోండి. నేను కూడా రివైజ్ చేసుకోవాలి అది. అది రోజు అనుకుంటా ఉంటాను ప్రభుజీ, మళ్ళీ మొదటికొస్తాను, అదే బాధేస్తా ఉంది. హరే కృష్ణ. పర్లేదు, అది అభ్యాసం చేసుకోండి. సులోచన మధ్య